అఖండ జ్యోతి ఆధ్యాత్మిక నివేదన. ఆ శరీరాన్ని ఒకసారి
తర్వాత అద్భుతమైనటువంటి స్వర్ణాభరణము శశాంకృష్ణ నాగయజ్ఞో ప్రీతము మీకు అద్భుతంగా స్థానాలు కూర్చొని పాటలు గమనిస్తే చూడండి ఎట్లా వస్తారు. ఎంత కష్టపడితే అంత అద్భుతమైనటువంటి విగ్రహాలు మనకు దొరుకుతాయి. అంతే కదా, ఎక్కడైతే యాగాలు సహస్రచండి యాగాలు విగ్రహాలు మనకు కాళేశ్వర శర్మ అవధాని నారాయణ గురుగారు మనందరికీ అద్భుతమైనటువంటి వేడుకలు చెప్పి ఈ అద్భుతమైనటువంటి విగ్రహాలను తయారు చేసి మనకు తీసుకొస్తున్నారు. కాబట్టి స్వామివారి భక్తి పేరు తాతలేరు ముత్తాత పేరు ఆరాధన చేస్తున్నారు. చక్కగా ఓం చతుస్సాగరవరయందం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. నిర్గుణ నిరంజన నిర్వికల్ప త్రయారుషేయ ప్రవరాన్విత పరశివగోత్రోద్భవస్య పరశివగోత్రోద్భవాయ పరశివశర్మణో నత్రే సదాశివశర్మణ పౌత్రాయ కాశీ విశ్వేశ్వర శర్మణ పుత్రాయ పరశివగోత్రోద్భవాయ త్రిభువనాధీశాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ సచ్చిదానందమూర్తయే కైలాసగిరివాసినే ఆదిమధ్యాంతరహితాయ శ్రీ మహేశ్వర శర్మణే సదాశివస్వరూపో వరాయ ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి పరావరణ చిదానంద కళాకార పంచాక్షేయ నవరాన్విత పరవాసుదేవ గోత్రోద్భవస్య హిమవత్పర్వతమహాకర్మణపుత్రీ ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి పరావరణ చిదానంద పరాకార పంచాక్షేయ నవరాన్విత పరవాసుదేవ గోత్రోద్భవస్య చతుర్భువనాధీశ్వరే అఖిలాండకోటి బ్రహ్మాండాయతే తత్వస్వరూపిణి సాక్షాత్ లక్ష్మీ దేవా నామే ఏవం పార్వతీ కన్యా యస్వం భవదో
అమ్మవారి దగ్గర చెప్పండి. నాకు గొంతు పోయింది, గొంతులేస్తలేదు. చాలా బాగా చెప్తున్నాను. అవసరమే లేదు, నువ్వు చెప్పిన వాక్యాలతోటి కృష్ణ వదిలింది అందరూ. నా భాగ్యం, నేను కూడా ఏ పొంగడ నేను బచ్చాగాన్ని. ఓం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణే పశువం భవతో ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి పరావరణ సచిదానంద పరాకార పంచారుషేయ ప్రవరాన్విత పరవాసుదేవ గోత్రస్య త్రికూట పర్వత మహారాజ వర్మణో నప్రీం గంధమాదన పర్వత మహారాజ వర్మణ పౌత్రీం హిమవత్ పర్వత మహారాజ వర్మణ పుత్రీం పరవాసుదేవ గోత్రోద్భవాం చతుర్దశ భువనాదీశ్వరీం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకీం తత్వస్వరూపిణీం శ్రీగిరిజానాంనీం ఏవం పార్వతీ సాక్షాత్ కన్యాం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణే పశువం భవతో నిర్గుణ నిరంజన నిర్వికల్పత్రయారుషేయ ప్రవరాన్విత పరశివ గోత్రస్య పరశివ శర్మణో నప్రే సదాశివ శర్మణ పౌత్రాయ కాశీ విశ్వేశ్వ శర్మణ పుత్రాయ పరశివ గోత్రోద్భవాయ త్రిభువనాధీశాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ తత్వావేదాయ సచ్చిదానందమూర్తయే కైలాసగిరివాసినే ఆదిమధ్యాంతరహితాయ మహేశ్వర శర్మణే ఏవం మహేశ్వర స్వరూపో వరాయ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణే పశువం భవతో ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి పరావరణ చిదానంద పరాకార పంచారుషేయ ప్రవరాన్విత పరవాసుదేవస్య త్రికూట పర్వత మహారాజ వర్మణో నప్రీం గంధమాదన పర్వత మహారాజ వర్మణ పౌత్రీం హిమవత్ పర్వత మహారాజ వర్మణ పుత్రీం పరవాసుదేవ గోత్రోద్భవాం చతుర్దశ భువనాదీశ్వరీం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకీం తత్వస్వరూపిణీం శ్రీగిరిజానాంనీం సాక్షాత్ పార్వతీ స్వరూపిణీం కన్యాం బ్రహ్మలోకే జిగీషయా గంగే మమాగ్రతో భూయా తత్ దేవి పార్షయో విశ్వంబర ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం ధారణాయ మై ప్రయతోయం ప్రయశ్చామి సర్వకామార్థసిద్ధయే. నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం ఇస్తున్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు
శ్రీ పి రామగారి ధర్మపత్ని భాగ్యలక్ష్మి గారు ఎంతో శ్రద్ధతో అక్కడ కూర్చున్నారు. సంబంధించినటువంటి మా గడ్డెదారు ఆర్యవేశ సంఘం అధ్యక్షుడు బాలయ్య గుప్తా గారు, చంపాపే ఆర్యవేశ సంఘం అధ్యక్షుడు పూలే రవీంద్ర గుప్తా గారు, వైశ్య ప్రముఖులు భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో బ్రహ్మాండంగా పాల్గొంటున్నారు. చెప్పండి అందరూ. మాంగళ్యం తంతునానేన లోకరక్షణ ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం ధారయత ధ్రువం అవిషా అయం చ బ్రహ్మణస్పతిః నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. నీళ్ళలో ఇదా వేస్తుండు. భవతి చంద్రవాం పుష్పం పుష్పవాన్ ప్రజామ పశుమాన్ భవతి. పుష్పావతి ప్రసోవతి లాహుత తలంబ్రాలు మా తలంబ్రాలు పోయి దండ ఫైనల్ వేయాలి. తలంబ్ర శిల్పికి బ్రాహ్మణికి తప్పులు కింది అది దండది పైకి ఎక్కాలి కదా. దండది మనం వాళ్ళకి మరి అదే పెడతారు. ఎక్కడ స్వామి ఎక్కడ ఉన్నాడు ఇక్కడ అటు పెడతాం స్వామి చీర అటు
సువర్ణదామ్రై అతిశుభ్రతండులై స్మరై స్మరై స్థానశుభైశ్చ మంగళ ఆవాహయామి రత్నసింహాసనం సమర్పయామి పాదయోపాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆజమనీయం సమర్పయామి ఉపచారికేన స్నానం సమర్పయామి గంధాది పంచోపచార పూజాన్ సమర్పయామి తదాస్తు యస్మై కరోతి బ్రాహ్మణస్తగుం రాజన్ పారయామసి ఓం అక్షతారోపణ ముహూర్తస్సు ముహూర్తోస్తు ఏతత్సు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. అక్షతారోపణం అంటే తలంబ్రాలు అంటాం కదా, మరి ఆ పార్వతీ పరమేశ్వరులకు సాక్షాత్తు జగదఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు అన్నారు. అంటే ఈ చతుర్దశ భువనాలకి ప్రపంచానికి తల్లిదండ్రులు అయినటువంటి ఆది దంపతులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణంలో మనము అక్షతారోపణము అంటే తలంబ్రాల కార్యక్రమాన్ని మనము వైభవంగా నిర్వహించుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాన్ని తిలకించి ధన్యులైనటువంటి మనమందరం కూడా ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఇలాంటి భాగ్యం మనకు లభిస్తుంది. ఇదంతా కూడా మరి ఎవరి వల్ల జరుగుతుంది అంటే ఈ కర్తలు ఎవరైతే ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారో వాళ్ళకి కాదు, ఇంతకంటే కూడా మరి అందరికీ గురుతుల్యులైనటువంటి మురుగుంట్ల రాజేశ్వర శర్మ గారు ఈ కార్యక్రమానికి నడుము బిగించి అందరినీ ఉత్తేజులను చేసి ఇంత మహోన్నతమైన కార్యక్రమాన్ని జయప్రదం చేసి అందరం కూడా మరి ఈ కార్యక్రమాన్ని తిలకించి ధన్యులయ్యే భాగ్యాన్ని మనకు కలిగించినటువంటి ఆ గురుతుల్యులకు పాదాభివందనాలు మనం అందరం కూడా సమర్పించుకోవాలి. పార్వతీ పరమేశ్వర స్వరూపుడైనటువంటి ఆ స్వామి మనకి ఆ అనుగ్రహాన్ని ప్రసాదించారు. పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహాన్ని అందరం కూడా పొందాలి. ప్రజాపతి శ్రేయాయశ తుష్టిరస్తు వృద్ధిరస్తు అవిద్యమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు లోక కళ్యాణార్థం. బాగా బ్రాహ్మణస్వరాజన్వారయామసి జగన్యాం కలప్రోక్షణీనాం స్వర్ణపాత్రే దుషుభ్యదండలే స్మరే స్మరే మంగళౌ శాంతిరస్తు తుష్టిరస్తు ఆరోగ్యమస్తు లోకా సమస్త సుఖినో భవంతు. ప్రజా మే కామ సమృద్ధ్యతాం మే కామ సమృద్ధ్యతాం పశవో మే కామ సమృద్ధ్యతాం. రాజన్ భారయామసి. తలంబ్రాలైన వాళ్ళు
మీరు చుట్టూ మాత్రం మీరు పాల్గొనేటువంటి మీ వస్త్రాలు బార్డర్లో ఉన్న దీపాలు లాస్ట్ వెలిగించండి తల్లి. బార్డర్ లాగా పెట్టినవి ఉన్నాయి కదా, ఇవి తర్వాత లాస్ట్ వెలిగించండి. లోపలనే మొదలు వెలిగిస్తూ మీ వైపు దీపాలు వెలిగించే టైంలో మీరు చీరలు వెలిగించండి. ఎందుకంటే Thank you.